సెక్రటేరియట్ దగ్గర కుక్క కాట్లపై టీ న్యూస్ వరుస కథనాలతో ఎట్టకేలకు రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వేడింది. ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ స్పందించింది. కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది సచివాలయం దగ్గర కొన్ని కుక్కలను పట్టుకొని అక్కడి నుంచి తరలించారు. ఇక సెక్రటేరియట్ దగ్గర కుక్క కాట్లపై టీ న్యూస్ వరుస కథనాలతో ఎట్టకేలకు రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడింది. ఇక ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ స్పందించింది. కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి కూడా దిగాయి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఇప్పటికే ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు ప్రత్యేక బృందాలు సచివాలయం వద్ద ఏదైతే ఉన్నటువంటి కుక్కలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం నుంచి కూడా ఏదైతే కుక్కల స్వైర విహారం పైన వరుస కథనాలు చేసినటువంటి టీవీస్ కథనానికి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. నిన్నటి నుంచి దాదాపు ముగ్గురిని నిన్న వెళ్తున్నటువంటి వారిపైన కుక్కలు దాడి చేశాయి, కరిచినటువంటి నేపథ్యం కనిపించింది. ఈ రోజు సాయంత్రం కూడా ఓ మహిళను కూడా కుక్క కాటు ప్రమాదంతో ఆమె కూడా తీవ్రంగా గాయాలపాలైనటువంటి పరిస్థితి కనిపించింది. పిచ్చి కుక్కల స్వైర విహారంతో అటు వచ్చిపోయేటువంటి పాస్ కౌంటర్ల వద్ద సందర్శకుల వద్ద కావచ్చు, లేదంటే క్యాంటీన్ వద్ద భోజనానికి వెళ్ళినటువంటి వాళ్ళ కోసం వాళ్ళపైన కావచ్చు, లేదంటే మీడియా ప్రతినిధులు ఎక్కువ మొత్తంలో అక్కడ లైవ్లు ఇస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అక్కడ బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కుక్కలు దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఎక్కువ స్వైర విహారం చేసినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు సచివాలయం సిబ్బంది కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సాయంత్రం నుంచి కూడా వరుస కథనాలు టీవీస్ కథనాలు ప్రసరించాయి. ఆ నేపథ్యంలోనే ప్రత్యేక ఒక బృందాన్ని కూడా పంపించి అక్కడ ఉన్నటువంటి దాదాపు 7-8 కుక్కలను పట్టుకున్నట్టుగా ఇప్పటికీ మనకు సమాచారం అవుతుంది. ఎట్టకేలకు రేవంత్ సర్కార్ తో పాటు జిహెచ్ఎంసీ మొద్దు నిద్ర వేడి ఉన్నటువంటి కుక్కలను పట్టుకొని ఆ షెల్టర్లకు పంపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత పగడ్బందీగా మరింత చర్యలు కూడా తీసుకొని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించాలని కూడా ఇప్పటికే ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.